హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మా అమ్మ ఫ్రాన్స్ బిర్యానీ అండ్ ఫ్రాన్స్ కర్రీ చేస్తుందన్నమాట. సో దానికోసం అయితే మనం ముందుగానే ఫ్రాన్స్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ బియ్యం ఒక్కసారి కడుక్కోవాలి, ఎందుకంటే బిర్యానీ వేస్తున్నాం కదా. సో ప్రాసెస్ అంతా అయిపోయేసరికి మొత్తం మెత్తగా అయిపోయి ముద్దలా ఉంటుంది, అంటే పొడి పొడిగా ఉండదు అనమాట. బిర్యానీ ఎక్కువ కడుక్కోకూడదు, ఇరిగిపోతాయి. బిర్యానీ ఇప్పుడు నానబెడతాం మనం మసాలాస్ వేసి, సో దానికోసం ఇరిగిపోతాయి అన్నమాట ఎక్కువ వాటర్లో ఉంచితే. సో అందుకని చెప్పి మా అమ్మ ఒక్కటేసారి కడిగింది. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మీరు కూడా ఒకటేసారి వాష్ చేసేసుకోండి, సరేనా? అండ్ ఆ కడిగిన బియ్యంలో కొంచెం కారం, కొంచెం కాదు ఎక్కువ, మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి మా అమ్మ ప్రతి దాంట్లో కారం ఎక్కువ వేస్తుంది. మా తమ్ముడు ఒక్కడే కారం తక్కువ తింటాడు. సో అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. బిర్యానీ మొత్తం అన్నం మొత్తం పట్టాలి కదా, సో కొంచెం ఎక్కువే పడతాయి. అండ్ కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. దెన్ ఇది బిర్యానీ మసాలా అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోండి. దెన్ కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం, లైట్గానే ఉంటుంది. ఇంతకుముందు ఆ అడ్వర్టైజ్మెంట్లో వచ్చి ఆ అమ్మాయి చాలా ఫేమస్ అయింది కదా. నేను కట్ చేసాను, మీరు చూసారా? అండ్ అది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అనమాట. బిర్యానీ మొత్తం చూపించా కదా, అలా మొత్తం బియ్యం మొత్తం అలా పట్టేటట్టు, మసాలాస్ మొత్తం పట్టేటట్టు పెట్టుకుని అలా పక్కన పెట్టేసుకోండి. దెన్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్, అవి కూడా వేసేసుకోండి. ఫ్రాన్స్లోకి అయితే మా అమ్మ ఉప్పు, కారం, పసుపు ఇవి వేసి మ్యారినేట్ చేసి పెట్టిందనమాట. సో చికెనే నాకు ఇప్పుడే తెలిసింది ఫ్రాన్స్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటారని చెప్పి. సో ఈ మసాలా అయితే కర్రీలోకి అండ్ బిర్యానీలోకి కూడా. సో కొన్ని లవంగాలు, యాలకులు అండ్ ఒక చెక్క అంటే తెలుసా మీకు? చూడండి అందులో. అండ్ కొన్ని ధనియాలు, వీటన్నిటిని కూడా మొత్తం గ్రైండ్ చేసేసుకోండి. అందులోనే మా అమ్మ కొంచెం జీలకర్ర కూడా వేసింది. దీన్ని మొత్తం గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా, కొంచెం వాటర్ వేసుకొని. సో అలా నేను చూపించినట్టు అది గ్రైండ్ అయ్యే లోపల మనకి ఫ్రాన్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట, ఈ స్టేజ్లోకి వస్తాయి. సో అవి మొత్తం ఆ చుట్టూరు పెట్టుకొని మధ్యలో కొంచెం స్పేస్ తీసుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసేయండి. ఎందుకంటే అది మళ్ళీ పచ్చివాసన వస్తుంది కాబట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ దట్ కొంచెం సాల్ట్ అయితే వేసేసేయండి, దాన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసేయండి. సో ఇది మొత్తం ఎలా అన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అదొక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది కాబట్టి మా అమ్మ అలా ఫస్ట్ అయితే ఫ్రై చేసేస్తే, మీకు తెలియకపోతే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? సో ఆ మసాలా అయితే ఏది గ్రైండ్ చేసుకున్నామో అదైతే అందులో వేసేసుకొని, మా అమ్మ అయితే చెప్పా కదా కొంచెం కర్రీ చేస్తుంది అండ్ కొంచెం బిర్యానీ చేస్తుంది అని చెప్పేసి, సో కొంచెం అయితే ఇందులో వేసేసింది అండ్ ఇంకొంచెం కర్రీ కోసం అని చెప్పి పక్కన పెట్టుకుంది. అండ్ తర్వాత కొంచెం సేపు తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఒక 15 minutes తర్వాత ఇలా అయిపోతుంది. దెన్ మనం అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. దాన్ని కూడా అదే అయిపోతుంది అన్న 15 minutes ముందైతే ఫ్రై చేసేసుకోండి. దీన్ని ఇలానే మనం వేడివేడి అన్నంలో తిన్న ఫ్రాన్స్ ఫ్రైలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలానే తినేయచ్చు. మా అమ్మ అయితే తింటావా ఒక పీస్ తీసుకొని చెప్పి తీస్తుంది. మమ్మీ వీడియో తీస్తున్నాను కదా ఎలా తింటారని చెప్పి మళ్ళీ అందులోనే ఉంచేసింది, తీయలేదు బయటకి. సో అది అలా పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. దాని ప్యాన్ కాదు, అది బిర్యానీ వేసుకోవడం కోసం కొంతమంది కుక్కర్ అయితే కాదు, ఇలా గిన్నె లాంటిది ఏదైనా ఉంటే అందులోనే వేసుకోండి. అండ్ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం చాలామంది డాల్డా యూస్ చేస్తారు, మా అమ్మ అయితే అది యూస్ చేయదు, నెయ్యనే యూస్ చేస్తుంది. మీరు కూడా ఎంత వీలైతే అంతనే నెయ్యనే యూస్ చేయండి డాల్డా కన్నా. డాల్డా అయితే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది, నెయ్యి ఫ్యాట్ వస్తుంది అంటారు కానీ అంతేం రాదు, నార్మల్గానే ఉంటాం. అండ్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు అండ్ ఏమంటారు
ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేయండి. దాన్ని కూడా మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసేయండి. అవి బాగా ఫ్రై అయ్యాక ఈ ఈ స్టేజ్కి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి కొంచెం. సో యా, అండ్ ఆఫ్టర్ దాట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బియ్యం అనమాట. ఇది మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసేసుకుంటూ ఆ బియ్యం ఏదైతే ఉందో అది అందులో వేసేసుకోండి. ఆ కడాయిలో మొత్తం అందులో ఉన్నది మొత్తం వేసేసుకోండి. ఏం ఉంచాల్సిన అవసరం లేదు. ఇంకా దాంతో మనకు పని అయిపోయింది. ఆ గిన్నె వాష్ చేయడం కోసం వాష్ బేసిన్లో అలా పడేసేయండి మీరు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ అది మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. కింద అంటుకుంటుంది, కోర్స్ అంటుకుంటుంది, అంటుకోకుండా ఉండదు కదా. సో అది కింద అంటుకోకుండా ఉండేటట్టు మొత్తం కింద మొత్తం ఒకసారి తీసేసి మొత్తం అందులో మనం ఏదైతే వేసుకున్నామో అవన్నీ ఆ అన్నానికి పట్టేటట్టు వేసుకోండి. మొత్తం దానికి మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి, సరేనా. సో కలపడం ఎక్కువ ఉందని చెప్పి నేను ఎక్కువ పెట్టేశాను, స్పీడ్లో పెట్టేసా. అండ్ ఆఫ్టర్ దా కొంచెం సేపు తర్వాత క్యాప్ తీసి చూసాక బాయిల్ చేసుకున్న వాటర్ అయితే అందులో వేసేసుకోవాలి. మీకు వాటర్ తెలుస్తున్నాయి కదా హాట్గా ఉన్నాయి అని చెప్పేసి. దెన్ ఆఫ్టర్ దాట్ మనం ఫ్రాన్స్లో ఫ్రై లాగా ఏదైతే చేసుకున్నామో అది కూడా అందులో వేసేసుకోండి. మా అమ్మ అయితే అందులో నుంచి కొంచెం రైస్ తీసి అందులో వేసి తీసేస్తుంది దానికి ఉన్నది మొత్తం. అఫ్కోర్స్ ఇవి అందరు ఇంట్లో చేస్తారు, బట్ మేము చెయ్యము అన్నట్టుగా చెప్తారు. నేనైతే సో అదైతే అలా పెట్టేసుకొని మా అమ్మ అయితే పక్కన కర్రీ కూడా చేసేస్తుంది. దాని రెసిపీ కూడా చెప్తాను మీకు, ఓకేనా. సో అది ఒకసారి తీసి చూసాక ఇంకా అవ్వలేదని చెప్పి మళ్ళీ ఇంకో 10 minutes అయితే ఉంచింది. సో అంతే, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా కొంచెం ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడిగా ఒక రైతా ఉంటే రైతా, లేకపోతే ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ అవి వేసుకున్నాను. మా అమ్మ చేసిన కర్రీ పక్కన పెట్టుకొని తింటూ ఉంటే వాహా. బాయ్ గాయ్, సబ్స్క్రైబ్ టు హాయ్ గాయ్స్. ఈరోజు అయితే మా అమ్మ ఫ్రాన్స్ కర్రీ చేస్తుంది. ఆల్రెడీ బిర్యానీ చేసింది, నేను అది నా ఛానల్లో ఫుల్ వ్లాగ్ అయితే పెట్టేశాను, మీరు చూడకపోతే చూడండి. దానికోసం అయితే ప్యాన్ పెట్టుకుని అందులో పచ్చిమిర్చి వేసుకొని అండ్ అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని అది కొంచెం అదే ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసి దాని ఫ్రాన్స్ కూడా వేసేసి అలా కలిపేసుకోండి. సో ఆ స్టేజ్లోకి వస్తుంది. దెన్ కొంచెం సేపు తర్వాత ఉప్పు కారం కూడా వేసేసుకోండి అందులోనే. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసేయండి. ఇందాక మసాలా చెప్పా కదా, అదే ఫుల్ వ్లాగ్లో చెప్పాను, చూడకపోతే చూసేసేయండి. అంతే, అయిపోయింది మన కర్రీ. బాయ్ గాయ్స్.